చిన్నప్పుడు కృష్ణాష్టమి పండుగ వచ్చిందంటే మా ఊర్లో ఉట్టి కొట్టే ప్రోగ్రాం పెడుతుండే. పెద్ద పెద్ద గుంజలకు ఉట్టి కట్టి దానికో తాడు, ఆ తాడుకో గిరక కట్టి ఉట్టి కొట్టేటోళ్ళకి అందకుండా గుంజుతుంటే ఎట్లా దాన్ని కొట్టాలని మస్తు పోటీ పడేటోళ్ళం. ఇక పోటీ పడేటోళ్ళు అట్లా పోటీ పడుతుంటే ఉట్టి కొట్టరాకుండా పక్కకెళ్ళి నీళ్లు రప్ప రప్ప నీళ్ళు కొట్టేటోళ్ళు. లాస్ట్కు ఇక ఎట్లనో కొట్ట తన్లాడి ఉట్టి అయితే కొట్టేటోళ్ళు. మా చిన్నప్పటి ముచ్చటేమో కానీ నిన్నటి ఉట్ల పండుగ చూడరాదు ఎట్లయిందో. ఇక మస్తు అంటే మస్తు అయిపోయింది. ఫస్ట్ మహారాష్ట్ర ముచ్చట కాదు కానీ మన సంగారెడ్డి లోకల్ టైగర్ జగ్గారెడ్డి అన్న ఉట్టి కొట్టే ప్రోగ్రాం కాడికి పోదాం. ఈ నడమ పండుగైనా పబ్బమైనా పేరంటమైన అకేషన్ ఏదైనా వెకేషన్ తీసుకోకుండా సెన్సేషన్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తుండు మన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. ఏహే మామూలుగా లేదుగా ఏర్పాటు, పోరగాలంతా పోటీలు పడబట్టే ఉట్టి కొడుతందుకు. అగో జగ్గన్న కూడా దిగినట్టుండగా. మొత్తానికి అట్లా జరిపిండు కిట్టయ్య ఉట్ల పండుగ. అదట్లా పెడితే మహారాష్ట్ర ముంబై, పూణే, థానే సిటీలల్లా మామూలుగా జరగలేదుల్లా ఉట్టి కొట్టే ప్రోగ్రాం. కృష్ణాష్టం అనగానే ఉట్టి కొడుతందుకు వేల మంది పోటీలు పడుతుంటారు గిట్ల. అక్కడ ఎవ్వరి టీం వాళ్ళదే. పండుగ నాడు పగటిలు చురువైందంటే పొద్దుగా దాకా నడుతూనే ఉంటది. ఇక ఈ తాప కూడా మస్తు జోరు మీద నడిచింది. ముంబైలో సీఎం ఫడ్నవీస్ సారు, మంత్రులు, అక్కడ లోకల్ లీడర్లు అంతా హాజరుపడ్డారు ప్రోగ్రాంకు. ఓదికు స్టేజ్ మీద ఆటలు పాటలు నడుస్తుంటే ఇటు కిందనేమో ఊట్లు కొట్టే ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది. ఇక చూడు, ఒకల భుజాల మీద ఇంకోళ్ళు కాలు పెట్టుకుంటా ఎక్కుకుంటా మీది పోతుంటే ఎంత టెన్షన్ నడుస్తుంటుందో. ఇక్కటోళ్ళ కంటే ఎక్కువ చూసేటోళ్లకు డక్కు డక్కుమంటది మీద దాకా పోయినాక ఏడబడతారో అని. అన్నట్టు ఈ తాప తానేలా ఉట్టికొట్టిట్లా వరల్డ్ రికార్డు నమోదైందట. ఇప్పటిదాకా ఇట్లా 9 వరుసలు కట్టుకుంటా మీద దాకా పోయేటోళ్ళట ఉట్టి కొడుతందుకు. ఇక ఈ తాప 10 లైన్లు కట్టి ఉట్టి కొట్టి కొత్త రికార్డు కొట్టిరట. మొత్తానికి ట్రెడిషన్ కంటిన్యూ చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు మహారాష్ట్ర పోలు గిట్లా. ఏ మాట కామాట గణపతి పండుగ అయినా కృష్ణాష్టమైనా బొంబాయిలు బొంబాటుగా జరుపుకుంటారు.